సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నంలో ప్రస్తుతం కేతు ఉన్నాడు. మీ ధనాధిపతి ఎవరు అంటే బుధుడు, ధన లాభాధిపతి బుధుడు. అలాగే మీ చతుర్థాధిపతి కుజుడు, మీకు రాజయోగ కారకుడు, చతుర్థ భాగ్యాధిపతి అంటే గృహాన్ని ఇచ్చే కారకుడు. అలాగే మీకు సప్తమాధిపతి శని. మరి మీ ధనయోగాన్ని, గృహయోగాన్ని, వివాహ యోగాన్ని యాక్టివ్ ఎలా చేసుకోవాలి, మీకు మీరుగా ఎలా చూసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ధనాధిపతి ఎప్పుడైతే బుధుడయ్యాడో, ఈ బుధగ్రహం ఏదైతే ఉందో ఇది మీకు లాభాధిపతి కూడా అయినందుకు కొంచెం వ్యాపారం మీద వెళ్తూ ఉంటుంది మనసు. వ్యాపారంలో సంపాదించాలి, బిజినెస్లో చేసి సంపాదించాలి. ఈ వ్యాపార కారకుడు ఎప్పుడైతే బుధగ్రహం అయిందో, బుధుడయ్యాడో, దీని వలన మీకు కలిగే ఫలితాలు ఏమిటి అంటే, బుధుడు బాగుంటే వ్యాపారంలో టాప్ పొజిషన్లోకి వెళ్తారు. అంతే ఏంటి, ముఖ్యంగా మీ బుధగ్రహం ఎలా ఉందో చూసుకోవాలి. బుధుడు బాగుంటే వ్యాపారంలోకి విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. బుధుడు బాగపోతే వ్యాపారం జోలికి వెళ్లకుండా చక్కగా ఉద్యోగం చేసుకోవడం మంచిది అనేటువంటిది మీ బుధుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇక రాజ్యోగకారకుడు కదండి కుజుడు, 4th and 9th లాడు. కాబట్టి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ భూములు ఉండాలంటే అది కాదు. ఆ రాజయోగ కారకుడు నిజంగా రాజయోగం ఇస్తున్నాడా లేదా అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అతను బాగున్నాడు, రాజయోగాన్ని ఇచ్చే దాంట్లోనే ఉన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మరి దీన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం ఎలాగా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే, లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుతూ కుజగ్రహం దగ్గర కనుక మీరు దీపారాధన చేసినట్లయితే మీ సింహలగ్నం నుంచి చతుర్థాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి చేస్తూ ఉంటే ఖచ్చితంగా గృహ వాహన భూయోగాలు ముఖ్యంగా కలుగుతాయి. ఎందుకంటే కుజుడు భూములకు కారకుడు కాబట్టి. అలాగే మరి వివాహం, శని అవుతాడు మీకు కూడా. కర్కాటక లగ్నానికి ఎలా శని అవుతాడో మీకు కూడా శని అవుతాడు. అయితే ఈ శని అయినప్పుడు సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే లైఫ్ అనేటువంటిది ఈ పూర్వజన్మ కర్మకారు కూడా శని అవుతాడు కాబట్టి సింహలగ్నానికి జీవిత భాగస్వామి ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళి విదేశాల్లో సెటిల్ మళ్ళీ వచ్చినప్పటి నుంచి లైఫ్ అనేది టర్న్ అవుతుంది. అయితే ఇక్కడ మనం అవతల వాళ్ళ జాతకంలో కూడా చూసుకోవాలి. అయితే వివాహం అవ్వడానికి మాత్రం శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, నువ్వులు దానంగా ఇవ్వడం, నూనెలు దానంగా ఇవ్వడం, అదేవిధంగా కాలభైరవ అష్టకం చదువుకోవడము, వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు లేదా కాళికాదేవి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే మీ జన్మజాతకంలో వివాహం కోసం మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి మిస్టేక్స్ మూలంగా మీకు ఇప్పుడు అవ్వనటువంటి వివాహ యోగం ఏదైతే ఉందో అది కాస్త యోగంగా మారడం అనేటువంటిది జరగనుంది. కొంతమందికి చూడండి, బాగా చదువుకుంటారు కానీ ధనబలం సరిగ్గా ఉండదు. మరి కొంతమందికి గృహం ఉండదు, కొంతమందికి వివాహం ఉంది, ఎంత సెటిల్మెంట్ అయినా కూడా. దీనికి కారణాలు ఏమిటి? మీ యొక్క జన్మజాతకంలో 2వ స్థానం డీయాక్టివేట్ అయిపోయింది, అంటే డెడ్ అయిపోద్ది ఒక్కోసారి. అంటే బ్లాక్డ్ భాగ్య చక్ర, భాగ్యం ఉంది కానీ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ధనానికి కేవలం 2వ స్థానం ఒకటైనా కాదు, 2వ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము, 6వ స్థానం కూడా ధనాన్ని ఇస్తుంది, దశమం కూడా ఇస్తుంది. ఎందుకంటే దశమం అంటే వృత్తి కాబట్టి. ఈ 6లో ఏ స్థానం బాగుందో చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఏ స్థానం బాగుందో చెక్ చేసుకొని ఆ రిలేటెడ్గా మీరు ప్రయత్నం చేయండి ఫైనాన్స్ కోసం. అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగున్నటువంటిది మీకు ఫలితాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఒక 4-5 కూరగాయలు కొనడానికి వెళ్ళారు ఉదాహరణకి. అక్కడ అన్నిట్లో ఏది బాగుందో తీసుకున్నారు. ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? దాని కూర వండుకుంటే బాగుంటుంది కూడా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ధనాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కేవలం ఒక ధనాధిపతినే కాదు. వీటిలో ఏది ఉందో చూసుకోండి. మీ ధనము ఏ యోగంలో ఉంది, అంటే ఉద్యోగం చేయడం ద్వారా ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, లేకపోతే వ్యాపారం చేయడం ద్వారా ఉందా? ఆ వ్యాపారం కూడా మీరు కొన్ని సార్లు చూడండి, సర్వీస్ రిలేటెడ్ చేస్తారు. మన కొంతమంది ప్రోడక్ట్ అమ్ముతారు, కొంతమంది ఆన్లైన్లో అమ్ముతారు, కొంతమంది షాప్ పెట్టి అమ్ముకుంటారు. ఇది అసలు ఎందులో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకుంటాము? మీ ధనాధిపతి దేంతో 3వ అధిపతితో ఉన్నాడు, మీడియేటింగ్ ద్వారా 4వ అధిపతితో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ 5వ అధిపతితో ఉన్నాడు. ఉదాహరణకు 5వ స్థానం, అది 5వ అధిపతి. మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా అనుకోండి, అది ఎంతసేపు డాక్టరే అవ్వాలని రూల్, 6వ అధిపతితో ఉన్నాడు. లోన్స్ ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి కొంతమందికి, లేదా ఉద్యోగం చేయడం 7 అనుకోండి. ఈవెంట్స్
లేకపోతే 11 ఈవెంట్స్, బిజినెస్లు కూడా అనుకోవచ్చు. ఏంటంటే రీసెర్చెస్ ద్వారా, లేకపోతే తాతగారి ప్రాపర్టీ ఏదైనా ఉంటే, లేకపోతే మనకి డయాగ్నోటిక్ సెంటర్స్, 9 అనుకోండి టీచింగ్, 10 అనుకోండి జాబ్, 11 అనుకోండి మళ్ళీ అగైన్ బిజినెస్, 12 అంటే సర్వీసెస్ మూలంగా విదేశాలు వెళ్ళడం ద్వారా ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే గృహయోగం విషయంలో కూడా మీరు ఏంటంటే అసలు మీకు తాతగారిది కానీ తండ్రి గారిది కానీ అనుభవించే యోగం ఉందా లేదా. కొంతమంది చూడండి, తాతగారి ప్రాపర్టీ ఉందండి కానీ అది కోర్టు కేసులో ఉంది, తాతగారు ప్రాపర్టీ ఉంది కానీ మేము అనుభవించలేకపోతున్నాం, అది పంచడం లేదు, మాకేం లాభం, అది ఎప్పుడు పంచుతారో తెలియదు అంటూ ఉంటారు. అంటే మీ పర్సనల్ చార్ట్లో తాతగారు ప్రాపర్టీ అనుభవించే యోగం లేదనుకోండి, ఇలా జరుగుతుంది. సేమ్ తండ్రి గారి ప్రాపర్టీ కూడా, సేమ్ మీ ప్రాపర్టీ విషయంలో కూడా కొంతమంది చూడండి, 60 ఏళ్ళు వచ్చేసి ఇప్పటిదాకా ఒక సెంట్ భూమి కూడా కొనుక్కోలేదు, ఏంటో నా జీవితం అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ప్రాపర్టీ కొనుక్కునే యోగం అనేటువంటిది సరిగ్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమవుతుంటుంది, మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం సరిగ్గా లేదో దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఏంటి, మీ పేరు మీద కొనుక్కోవాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలి, లేదా మీ పిల్లల పేరు మీద కొనాలో తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఆ రకంగా సంకల్పం చేసుకుంటే మీరు కొనగలుగుతారు. మీ జాతకం లేనప్పుడు మీరు మీ పేరు మీద కొందామని అనుకుంటే అది కొనలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పేరు మీద ఏ డైరెక్షన్ పనికొస్తుందో కూడా చూసుకోవాలి. ఇక ఇది మరి మరి ప్రాపర్టీ యోగం రావాలంటే ఏం చేయాలి, మీరు వారాహి అష్టోత్తరం చేసుకుంటుంటే దాని చికాకుల్లో ఉన్న ప్రాపర్టీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక వివాహం, ఇక్కడ చాలామంది ఏంటంటే చాలా భయపడుతూ ఉంటారు, ఏమంటే నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి, 35 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా వివాహం లేదు, మా పిల్లల తోటోళ్ళకి 25 అయిపోయిందని. ఇక్కడ జన్మజాతకంలో సప్తమ స్థానం ఎప్పుడు యాక్టివ్ అవుతుందో చూసుకోగలగాలి. ప్రతి జీవుడికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేది వస్తుంది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే అది మంచిది. కొన్నిసార్లు 3 నుంచి 5 సార్లు చేసుకోకూడని సమయం కూడా నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఆ చేసుకోకూడని సమయం నడిచినప్పుడు మీకేమవుతుంది, ఆ వివాహ సంబంధించినటువంటి విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మ జాతకంలో 2 వివాహాల యోగం ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. అది ఎలా చూడాలి, సప్తమాధిపతి పాడవడం, 12వ అధిపతి పాడవడం, డ్యూయల్ సైన్ కనెక్టివిటీస్ వస్తే 2 వివాహాల యోగం ఉందని మీరు నిర్ధారించుకోవాలి. రెండవది ఏంటి, లేట్ మ్యారేజ్ యోగం ఉందా, సాటన్తో కనెక్ట్ అయితే లేట్ మ్యారేజ్ యోగం. అలా కాకుండా సప్తమాధిపతి మంచి శుభగ్రహాలతోనే ఉన్నాడు, ఎర్లీ మ్యారేజ్ యోగం, అందులో లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. చాలా మందికి ఏంటంటే మంచి ముహూర్తం పెట్టుకున్నామండి కానీ ఎందుకో మాకు వివాహ సంబంధించిన విషయంలో ఇటువంటి అనుభవం చూసాము అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే 2 వివాహాల యోగం ఉండడం వల్ల మీరు ఎటువంటి ముహూర్తం పెట్టుకున్నా ఎలా చేసుకున్నా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, స్త్రీ అయితేనేమో కుంభ వివాహము, పురుషుడైతే అర్క వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో, ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో ఏ గ్రహాల చేత స్ట్రక్ అయి ఉన్నాడు, బ్లాక్ అయి ఉన్నాడు. మనం ఇక్కడ ఏంటంటే ధనాధిపతి బ్లాక్ అయితేనేమో ధనపరంగా ఎదుగుదల లేదు, 4th లార్డ్ అంటే చతుర్థాధిపతి బ్లాక్ అయితేనేమో మీరు ప్రాపర్టీ కొందామంటే కొనలేకపోతుంటారు. అలా కాకుండా మీకు అష్టమాధిపతి బ్లాక్ అయితే తాతగారు ప్రాపర్టీ తీసుకోకూడదు, ఒకవేళ తీసుకున్న అది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. 12వ అధిపతి బ్లాక్ అయితే తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు వస్తాయి. సో ఇక్కడ ఏది బ్లాకింగ్లో లేదో అది ఉంచుకోవచ్చు, మిగిలిన అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ని పూర్తిగా తిప్పుతుంది ఈ యొక్క అంశం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వివాహ సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, బంధువర్గంలో యోగం ఉందనుకోండి, బంధువర్గంలో చేసుకుంటేనే బాగుంటుంది. లవ్ మ్యారేజ్ యోగం అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తారు, అది మీ పూర్వజన్మల్లో కర్మలో ఉన్నటువంటి విషయం. ఆ కర్మని మీరు తగ్గించుకోవడానికి లలితాహస్రనామాలు రెగ్యులర్గా చేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః అని మంత్రం చేస్తూ ఉండండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. రెగ్యులర్గా లలిత చేసుకోండి. ఈ రకంగా మీరు మీ జాతక చక్రంలో ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, గృహాన్ని ఇచ్చే కారకుడు ఎవరు,
వివాహాన్ని ఇచ్చే కారకుడు ఎవరో చూసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.